హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ఇండియా టూర్ ఆఫ్ జింబాబ్వేలో మొదటి మ్యాచ్ ఇవాళ 4:30కి స్టార్ట్. అండ్ ఇద్దరు క్యాప్టెన్స్ కూడా భలే స్టేట్మెంట్స్ ఇచ్చారు. జింబాబ్వే కొంత కవించే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియా విల్ కమ్ బ్యాక్, విల్ సీ హౌ థింగ్స్ గో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఇండియాకి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ లాసెస్ నుంచి వస్తూ ఉన్నారు. అండ్ జింబాబ్వే ఇస్ నాట్ అన్ ఈజీ టీమ్. వాళ్ళు కూడా చాలా టఫ్గా మారిపోతారు వాళ్ళ కండిషన్స్లో. సో దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఈ మ్యాచ్ మీరు Unite8 టీవీ ఛానల్లో చూడొచ్చు, లేదా డిజిటల్ స్ట్రీమ్ చేయాలనుకుంటే కనుక ఫ్యాన్ కోడ్లో చూడొచ్చు. సెకండ్ పాయింట్, ఐ లైక్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ బోత్ క్యాప్టెన్స్ ప్రీ సిరీస్ కాన్ఫరెన్స్లో. ఫస్ట్లీ సికందర్ రజా మేడ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఏమన్నాడంటే సిరీస్ ఇస్ 50-50 అన్నాడు. నార్మల్గా కూడా సిరీస్ 50-50 అనొచ్చు, కానీ ఇది కవ్వించే స్టేట్మెంట్, ఇది ప్రొవోక్ చేసే స్టేట్మెంట్. స్లైట్ డిగ్ ఇండియన్ క్రికెట్ మీద. అన్నీ ఓడిపోతూ వస్తున్నారు, మా మీద కూడా ఓడిపోయే అవకాశాలు అంతే ఉన్నాయి, మేమేమీ లైట్ తీసుకోవట్లేదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. అండ్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ క్యాప్టెన్ హు హాస్ డన్ వెల్ ఇన్ వరల్డ్ T20. సెమీస్కి వెళ్ళలేకపోయారు, కానీ ఉన్నంత వరకు బాగానే ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఆస్ట్రేలియన్ డిఫీట్ చేశారు, శ్రీలంకన్ డిఫీట్ చేశారు, వాళ్ళ గ్రూప్ టాప్ చేసి వచ్చారు. దే ఆర్ నాట్ అ లైట్ టీమ్ టు బి టేకెన్. లాస్ట్ టైం 2 years బ్యాక్ ఇండియా జింబాబ్వేకి వెళ్ళినప్పుడు కూడా ఆ 5 మ్యాచ్ సిరీస్లో మొదటి మ్యాచ్ జింబాబ్వే ఇండియన్ ఓడించింది. 2016లో ఇండియా వెళ్ళినప్పుడు కూడా జింబాబ్వే ఇండియన్ సిరీస్ ఓడించింది. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అగైన్స్ జింబాబ్వే ఈ కండిషన్స్లో. శ్రేయస్ అయ్యర్ మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తంలో నాకు బాగా నచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బౌలర్స్కి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండకూడదు, దే హ్యావ్ టు గో స్ట్రాంగ్, దే హ్యావ్ టు బి అగ్రెసివ్. ఇది ఇండియన్ క్రికెట్ టీంలో ల్యాక్ అవుతుంది. మనకి ఏమైపోయిందంటే లాస్ట్ 2 yearsగా అగ్రెసివ్ క్రికెట్ అంటే బ్యాటింగ్ అనుకున్నాం, కానీ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి వీ హ్యావ్ బికమ్ వెరీ డిఫెన్సివ్. అఫ్ కోర్స్ బుమ్రా లేకపోవడం, హార్దిక్ లేకపోవడం అనేది కూడా కొంచెం ఒక పెద్ద వాయిడ్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మిగతా వచ్చే ప్రత్యామ్నాయాలు ఎవ్వరూ కూడా అటాక్ చేయలేరు, వాళ్ళు అగ్రెసివ్గా బౌలింగ్ వేయలేరు అంటే విచ్ ఇస్ రాంగ్. సో టాక్టికలీ సమ్వేర్ మనం ఎంత ఇచ్చినా మన బ్యాటర్లు కొట్టేస్తారు, లేదా మన బ్యాటర్లు కొట్టేంత అవతల బ్యాటర్లు కొట్టలేరు అని ఒక చిన్న కంప్లసెన్సీకి రావచ్చు. అది వరల్డ్ T20లో కూడా వచ్చింది, దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు యాడ్ ఫెటీక్ టు ఇట్, యాడ్ సెలెక్షన్ టు ఇట్, యాడ్ ఆల్ దిస్ రచ్చా టు ఇట్, కొంచెం కష్టంగానే ఉంటుంది. సో దాని నుంచి శ్రేయస్ అయ్యర్ వాంట్స్ ఇండియన్ బౌలర్స్ టు బి వెరీ అటాకింగ్. డెఫినెట్లీ అది మిస్ అయ్యాం మనం T20 సిరీస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్లో. హీ వాజ్ జస్ట్ బౌలింగ్. వాళ్ళు చూసారు కదా, ఆర్చర్ ప్లాన్ పెట్టుకుని గుద్ది బౌన్సర్లు వేయడం, స్ట్రాంగ్ బౌలింగ్ వేయడం, ఎక్స్ట్రా పేస్ జనరేట్ చేయడం, యార్కర్లు వేయడం, కొంచెం అవే ఫ్రమ్ ద బాడీ తీసుకెళ్ళిపోవడం. ఇట్లాంటి అటెంప్ట్లు కూడా రాలా మన బౌలర్ల దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు కూడా బౌలర్స్ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్. ప్రిన్స్ హ్యాండ్ఫుల్ ఆఫ్ మ్యాచ్ ఆడాడు, అశోక్ ఫస్ట్ టూర్, మయాంక్ కమ్ బ్యాక్. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ వాళ్ళకి. సో దిల్ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ ప్రూవ్ అ పాయింట్. అంత తేలిగ్గా అయితే కనిపించట్లా ఈ సిరీస్ బౌలర్స్కి. బట్ వాళ్ళు అగ్రెసివ్గా బౌలింగ్ చేస్తేనే ఈ సిరీస్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది సాల్వ్ అవుతుంది. అగ్రెసివ్ క్రికెట్ వల్లే ఇండియా వరల్డ్ T20లో 2 సార్లు గెలిచారు. ది బ్యాట్తోనో బ్యాట్తోనే అని మనం బౌలింగ్ గురించి మర్చిపోయి మాట్లాడకూడదు. దిస్ ఈస్ ద టైమ్ వేర్ బౌలర్స్ విల్ ఆల్సో హ్యావ్ టు స్టెప్ అప్. అది జింబాబ్వే టీం చూసుకోండి, బ్రైన్ బెనెట్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, సాలిడ్ ప్లేయర్. ఆ తర్వాత మీకు బౌలింగ్ అటాక్ చూసుకుంటే ఇంకా బ్లెస్సింగ్ మజరబానీ, బౌలు, సికందర్ రజా, కావాలంటే మసాక్ అజ్జా, వీళ్ళందరూ వేరే లెవెల్ బౌలర్స్ వీళ్ళందరూ కూడా. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ బ్యాటింగ్ అగేన్స్ట్ దెమ్. పైగా లెఫ్ట్ హ్యాండర్లో ఫుల్ సంఖ్యలో ఉన్నారు, స్పిన్ దించి కొడతారు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. తర్వాత చూశారు వైభవ్ సూర్యవంశీకి ఉన్న చిన్న వీక్నెస్ ఏంటి, లేకపోతే ఆ ఇంపల్సివ్ పుల్ కొట్టే ఆలోచన ఏంటి, కొంచెం పిచ్ పేస్ ఉండినా కొంచెం స్లోగా వచ్చినా ఎట్లా ఉండబోతుందని. సో దే విల్ కమ్ అప్ విత్ దేర్ ప్లాన్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇండియా ఈ విషయంలో వాళ్ళ బ్యాటింగ్ విల్ బి టెస్టెడ్ ఆన్ అగైన్ కొన్ని టఫ్ కండిషన్స్. మ్యాచ్ మనకి 4:30కి స్టార్ట్ అంటే వాళ్ళకి 12. మిట్ట మధ్యాహ్నం మ్యాచ్లో ఆ ఎండ, వేడి, హడావిడి అది డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక యూ విల్ హ్యావ్ సర్టన్ బిట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద వికెట్. ఆ వికెట్ నుంచి సపోర్ట్ ఉందంటే మన వాళ్ళు కొంచెం డ్యాన్స్లు వేస్తున్నారు. సో ఆ డ్యాన్స్ వేయడం మానేయాలి. ఇంకోటి అగైన్ దే విల్ హ్యావ్ అ ఫిక్స్ టీమ్. వాళ్ళేమీ మార్పులు చేర్పులు చేయరు. వాళ్ళ దగ్గర మంచి టీం ఉందా చెప్పిన ఆ 8 ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు టీంలో. ఇండియా విషయానికి వచ్చేసరికి ఎవరు ఆడుతున్నారు ఏంది కథ అని తెలియదు ఇంకా. ది రీజన్ ఇస్ రింకు ఇస్ బ్యాక్, ఫైన్. బట్ రింకు ఆడతాడు టీంలో, దట్స్ అ బిగ్ క్వశ్చన్. ఆడితే ఎవడి ప్లేస్లో ఆడాలి? ఇప్పుడు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నారు. తర్వాత విశాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు, 5 అయిపోయారు. తర్వాత దూబే 6 ఉన్నాడు. ఇప్పుడు రింకు సింగ్ని ఆడించాలా, షెడ్గేని ఆడించాలా, ఇద్దరిని ఆడించాలా? ఒకవేళ షెడ్గేని ఆడించి ఆ తర్వాత మీరు హర్ష దూబేని, ఆ తర్వాత మీరు బిష్నాయ్ని, ఆ తర్వాత 2 పేసర్లతో వెళ్తే దూబే అండ్ షెడ్గే దగ్గర నుంచి యూఆర్ ఎక్స్పెక్టింగ్ 4 overs ఆర్ 5 overs, విచ్ ఈస్ అ రీజనబుల్ ఆస్క్ నన్ను అడిగితే. ఎప్పుడైతే రింకు వచ్చాడో హీల్ హ్యావ్ టు కమ్ ఐదర్ ఇన్ ప్లేస్ ఆఫ్ దూబే ఆర్ షెడ్గే.
వాళ్ళ ప్లేస్లో వచ్చాడంటే కింద బౌలింగ్ అంతా కూడా కొంచెం డిప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఒక స్పిన్నర్తో ఆడాలి. సో 8, 9, 10 లెవెల్ ఆ లిటరలీ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ప్రాబ్లీ బిష్నాయిడ్ 8 ఆర్ హర్ష్ దుబే 8. ఆ తర్వాత 9, 10, 11 బౌలర్స్ వస్తారు. సో ఈ సెటప్తో వెళ్తారు. ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాదు. సో వివిఎస్ అండ్ శ్రేయస్ ఏ విధంగా ఆలోచిస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇండియా ఆలోచన కరెక్టే, 6, 7, 8లో ఆల్రౌండర్స్ ఉండాలి. హూ ఆర్ దోస్ ఆల్రౌండర్స్? వాళ్ళు బౌలింగ్ ఎంతవరకు చేయగలరు? దూబే ఇన్ T20s ఈస్ గివింగ్ యూ 2 or 3 overs. షడ్గే కూడా 2-3 overs ఇస్తాడు. బట్ యూ హ్యావ్ సీన్ ఏం జరిగిందో. 259 కొట్టారు ఆ మ్యాచ్లో. వాళ్ళు దంచి కొట్టారు. మన వాళ్ళు ఏదో కొట్టే ప్రయత్నం చేశారు. దే గాట్ టు 201 or something which is not enough. సో ఇలా బౌలింగ్ చేసి హిట్ మీ అంటే కుదరదు. పైగా యూఆర్ డీలింగ్ విత్ మయాంక్ కానీ, యూఆర్ డీలింగ్ విత్ అశోక్ కానీ, ప్రిన్స్ కానీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. కొంచెం జాగ్రత్త పడాలి. సో అందుకే స్పిన్ విషయంలో మాత్రం కాస్త అగ్రెసివ్గా ఉండాలి టీమిండియా. ఉంటారా అనే విషయం తెలియదు. ఈ సిరీస్లో ముఖ్యంగా నేను చూసేది ఏంటంటే ఐ వాంట్ జింబాబ్వే బౌలర్స్ టు కమ్ హార్డ్ అగేన్స్ట్ టీమిండియా. గుద్దేయాలి, వేరే లెవెల్లో ఇబ్బంది పెట్టాలి, చోక్ చేయాలి ఇండియన్ బ్యాటర్స్ని. అందులోంచి ఎట్లా బయటపడాలి, ఏ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడి బయటపడాలి, ఎటువంటి షాట్లు ఆడి బయటపడాలి. అగ్రెసివ్ క్రికెట్ ఆడాలి, ఎక్స్ప్లోజివ్ క్రికెట్ ఆడాలి, విచ్చలవిడి క్రికెట్ ఆడకూడదు. ఆ చిన్న క్యాలిక్యులేషన్ అనేది అండర్స్టాండ్ అనేది చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అటు వైభవ్ సూర్యవంశీకి, ఇషాన్కి, అభిషేక్కి. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత గేర్ని ఎట్లా పెంచాలి స్కోర్ బోర్డ్ దిగకుండా అనేది శ్రేయస్ మీద, తిలక్ మీద కూడా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ సిరీస్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇట్ ఈస్ గుడ్ సిరీస్ ఆల్సో. దానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడన్నా కూడా ఓకే ఈ పదంలో ముందుకెళ్తే మనకి సక్సెస్ వస్తుందనే ఐడియా శ్రేయస్ అయ్యర్కి వస్తుంది. సో రిజల్ట్ గురించి పెద్దగా నేనేం కామెంట్ చేయట్లా, ఎందుకంటే వీల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ ఇస్ దిస్ బౌలింగ్ అటాక్ షేపింగ్ అప్. నా వరకు ఈ 3 మ్యాచ్ల సిరీస్లో there are 5 points. ఒకటి, ఎంత అగ్రెసివ్గా వీళ్ళు బౌలింగ్ వేస్తున్నారు. రెండోది, ఎంత బాగా ఇక్కడ ఈ వైభవ్ సూర్యవంశీ కానీ వీళ్ళందరూ కానీ అడ్జస్ట్ అవుతున్నారు కండిషన్స్కి. ఈజీ కంప్లీట్లీ ఫిట్ అండ్ రెడీ అనేది ఒక క్వశ్చన్. తిలక్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు, ఎంతవరకు ఇండియా తిలక్ బ్యాటింగ్ మీద రిలయంట్ అవ్వచ్చు అనే దాని గురించి ఇంకో క్వశ్చన్ ఉంది. హౌ మచ్ ఆర్ ది విల్లింగ్ టు యూజ్ దర్ ఆల్రౌండర్ రిసోర్సెస్. ఇప్పుడు హర్ష్ దూబేని ఆల్రౌండర్గా కూడా వాడుకోవచ్చు, కెన్ బ్యాట్ బిట్. బట్ షడ్గే, దూబే అండ్ హర్ష్ దూబే వీళ్ళు ఎట్లా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాంట్లో ఆలోచనలు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫైనలీ శ్రేయస్ అయ్యర్స్ క్యాప్టెన్సీ. అండ్ ఎస్ హీ హాస్ బిన్ లాక్ లస్టర్ క్యాప్టెన్సీకి కొంచెం ఇదయ్యాడు, క్రిటిసిజం అనేది పొందాడు. సో దాని నుంచి కొంచెం బెటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఛాలెంజ్ ఏంటి అంటే బాగా ఆడారంటే జింబాబ్వే మీద ఆడారులే అంటారు, బాగా ఆడదంటే జింబాబ్వే మీద కూడా ఆడలేదా అంటారు. సో ఇది ఒక ఛాలెంజ్ అనేది ఉంది. బట్ లెట్స్ సీ హౌ థింగ్స్ గో, ఎలా ఉండబోతున్నాయి ఏంటి పరిస్థితి అని చెప్పేసి